గత 20 సంవత్సరాల నుండి నేను కొనుగోలు చేసిన 5 గుంటలు. అయినే భూమికి బాట లేకుండా నాకు అడ్డంగా 5 గుంటలు ఇచ్చిండు. ఆ భూమిని నేను లెవెల్ చేసినప్పుడు అడిగిన నా దాంట్లో కలుపు అని, అంటే మేము కలపము అని చెప్పారు. అయితే నేను లెవెల్ చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం నుండి నాకు బాట కావాలి, బాట లేకుండా ఉన్నది అంటే నాకు ఒక మళ్ళీ పైన ఒక మళ్ళీ కలిపి అని చెప్పిన. అయితే చెప్తే వాళ్ళు వినకపోతే వాళ్ళే పిలిపించారు ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళు తీర్మానం చేసారు. ఒక మళ్ళీ కాదు 2 మళ్ళీ తీసిస్తాం నీకు కిందకు, నువ్వు పైన పోకు, 8 రోజులకు రిజిస్ట్రేషన్ చేపించి ఇస్తాం అని అంటే నేను ఓకే అని అనుకున్నా. వాళ్ళు తీసిచ్చిండ్రు, ఈ నుండి 2 మళ్ళీ తీసిచ్చినాక సరే అని నేను ఊకున్నా. రిజిస్ట్రేషన్ చేపి అని అంటే చెప్పి అని మళ్ళీ పిలిపించిన. నేను నెల తర్వాత నేను సర్పంచ్ దగ్గర పోయినా. అయితే బాండ్ పేపర్ తెప్పి అన్నాడు, తెప్పించిండు. బాండ్ పేపర్ కూడా ఉన్నది దసరా అప్పుడు. అయితే బాండ్ పేపర్ తెచ్చినప్పుడు నేను పోయినా సర్పంచ్ దగ్గర, మేము భూమి అమ్మలే అని వాళ్ళు అన్నారు. భూమి అమ్మంది నాకు ఎట్లా తీసిచ్చారు, మీరు 5 గుంటలు కింద ఎట్లా తీసిచ్చారు అని నేను చెప్తే నీకు భూమి అమ్మలే ఇది అది అని అన్నారు. కోళ్ళ ఫారం దగ్గరకి వచ్చినప్పుడు ఎంపీటీసీ మారమైన వెళ్ళా, ఆయన వచ్చి నీకు భూమి ఎక్కడ రామిర్రా, ఎవడు రామిర్రా, నీకు చెప్పుతోని కొట్టి చెప్పు మెడగేసి ఉళ్ళంతా తింపుతా అని చెప్పిండు నాకు. అలా చిట్టంగానే నాకు ఇద్దరు అధికారాల ముందు ఒక ఎంపీటీసీ భర్త అధికారం ఆయనే నాకు ఇట్లా చెప్తాడా, 5 గుంటలకు నేను దొంగతనం చేసినా ఏమైనా ఇది చేసినా అని నేను అంటే ఎట్లా పడితే అట్లా మీదికి వచ్చినప్పుడు నేను రాయితోని కొట్టుకు